యేసు నామములో ఈ 26వ తేదీ సోమవారపు ఉదయకాలమున మీకు నా శుభము వందనములు తెలుపుతూ ఉన్నాం. అలాగుననే విదేశాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలకు కూడా మా శుభాభివందనాలు తెలుపుతూ ఉన్నాం. దేవుడు మిమ్ములను, మీ చేతి పనులను, మీ బిడ్డలను దీవించును గాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలరా, దేవుడు మనకు మరొక సోమవారపు దినం అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన తరువాత ఒక అంశము జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాలమున కొంత డివోషన్, కొంత ధ్యానం చేద్దాము. అంశం ఏంటంటే చింతింపకుడి. ఇది యేసు ప్రభువు వారు చెప్పిన మాట. సో చింతింపకుడి అన్నప్పుడు యేసు ప్రభు ఎందుకు ఆ మాట చెప్పాడో కొంత సమయం ధ్యానం చేద్దాం. దానికి ముందుగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకు వందనాలు. గడిచిన దినమంతయు రాత్రంతయు మీ మహాకృపా కనికరము వాత్సల్యము చొప్పున మమ్ములను కాపాడి మంచి నిద్రను ప్రసాదించి మరలా మాకు ఆరోగ్యమును ఆయుష్కాలమును ఇచ్చి దేవా సజీవుల లెక్కలో నిలిపి ఈ మాసములో 26వ తేదీ సోమవారపు దినము మాకిచ్చారు. అందును బట్టి మీకు స్తుతి స్తోత్రాలు. అన్ని నామముల కన్నా పైనామమైన మీ నామమే మహిమపరచబడునుగాక. దయగలిగిన మా తండ్రి, ఈ దినమంతా, ఈ రోజంతా మీ ప్రేమ చూపి మమ్ములను నాయన కాపాడి మీ కార్యములు జరిగించుమని, మా విశ్వాసమును బలపరచమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, మేముంటున్న ప్రాంతాలు, మేమున్న రాష్ట్రము, మేమున్న దేశమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తండ్రి, రాష్ట్ర దేశ పాలకులను, ప్రభుత్వాలను నాయన మీరు దీవించండి. దేశ పాలకులకు మీ ఆలోచననివ్వండి, రాష్ట్ర పాలకులకు మీ ఆలోచననివ్వండి. తండ్రి, ప్రజలకు సమన్యాయము చేసే వారిగా దీవించండి. మత కల్లోలాలు ప్రోత్సహించని వారినిగా నాయకుల మనసులు మీరు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, నాయకులు మారితే మత కల్లోలాలు నాయన ప్రోత్సహించబడవు. కనుక నాయకులలోనే మత కల్లోలాలు ఉన్నప్పుడు దేశంలోని, రాష్ట్రంలోని ప్రజలు ఆయన ఎన్నో ఇబ్బందులు పాలవుతారు. కనుక సహాయం చేయండి. పేదలకు మంచి చేసే నాయకులుగా దీవించండి. మా పైన అధికారులుగా, నాయకులుగా, పాలకులుగా మీరు నియమించిన వారందరికీ యేసు నామములో రక్షణ కలుగునుగాక. తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు. మా దేశము మత కల్లోలతో మరణమైపోతూ ఉంది. బలహీనులపై దాడులు, అమాయకులపై, ఆడబిడ్డలపై అమానుష మానభంగాలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ప్రభు, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాలు కావాలి. అట్టి ప్రభుత్వంలో నాయన నాయకులను మీరు దీవించండి. నిరక్షరాస్యులు, నిరాశ్రయులు ఎక్కువగా ఉన్నటువంటి మా దేశంలో చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, చదువుకోవడానికి సామర్థ్యతను మీరు కల్పించమని కోరుకుంటున్నాను. అంత మాత్రమే కాకుండా ఎందరో బీదలు మా దేశంలో ఉన్నారు. సొంత గృహాలు నిర్మించుకోవాలి అనేటటువంటి ఆశలతో ఇంటి కిరాయిలు కట్టుకోలేక బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. సొంత గృహం ఏర్పాటు చేసుకునేలా పేదలందరికీ సహాయము ప్రభుత్వము ద్వారా వచ్చినట్లుగా కృప చూపించండి. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను నాయన నిర్మూలించమని ప్రార్థిస్తుంటున్నాము. అధికారులు న్యాయంగా వ్యవహరించినట్లుగా, న్యాయముగా పనిచేసే హృదయాలను వారికి దయచేయమని కోరుకుంటున్నాను. దేవస్వార్త ప్రకటిస్తున్న వారిని దీవించండి. చీకటిలో ఉన్న వారిని గొప్ప వెలుగులోకి తీసుకుని రావడానికి సువార్త ప్రకటిస్తూ ఉండగా నాయన మీ కార్యములు జరిగించమని కోరుకుంటున్నాను. తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు. మహిమ కలిగిన మా తండ్రి, ఈ దినము ఎందరైతే ప్రార్థనతో ప్రారంభిస్తున్నారో ఆ ప్రార్థనలో కూడా వేటిని గురించి వేడుకుంటున్నారు, యేసు నామములో అవి వారు పొందుదురుగాక. తండ్రి, మీకే వందనాలు. అంత మాత్రమే కాకుండా కేవలము ప్రార్థనకే పరిమితమైపోకుండా
వాక్య ధ్యానములోను నాయన గడుపుటకు కూడా అనుమతించండి తండ్రి. మీకే స్తోత్రాలు. అనేక మంది బిడ్డలు ఆత్మీయంగా బలహీనపడుతూ అపవాది తంత్రాలలో పీడింపబడుతున్నారు. వారందరినీ ఈ దినము నాయన దర్శించండి. మీ వాక్యమే నెమ్మదనిస్తుంది ప్రభు. మీ వాక్యముతో మాట్లాడమని కోరుకుంటున్నాము నాయన. మీ బిడ్డల హృదయాలలో నెమ్మది, ధైర్యాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాను. దురాత్మల ప్రభావము నుండి విడిపించబడుదురుగాక. కార్యాలు జరిగించండి. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి గొప్ప ఉద్యోగం, మంచి భవిష్యత్తును అనుగ్రహించండి. అప్పులతో సతమతమైపోతున్న అనేక మంది ఉన్నారు తండ్రి. వారికి మీరే సహాయకుడవై అప్పులు తీర్చుకునే మార్గమును చూపించమని కోరుకుంటున్నాను. అనేక సమస్యలతో, చెప్పుకోలేని మానసిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు సమాధానం, సంతోషము యేసు నామములో దొరుకునుగాక అని కోరుకుంటున్నాను. దయగలిగిన మా తండ్రి, ఈ దినము ఉద్యోగాలకు వెళుతున్న బిడ్డలకు భద్రతనివ్వండి, క్షేమమును ఇవ్వండి. దేవ, ప్రయాణాలలో ప్రమాదములను తప్పించమని కోరుకుంటున్నాను తండ్రి. అంతేకాకుండా అనేక మంది యవనస్తులు నాయన ఇంటర్నెట్కు అలవాటు పడిపోయి, మొబైల్స్కు అలవాటు పడిపోయి, చదువులు పక్కన పెట్టి చక్కగా చదువుకోక భవిష్యత్తును వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. అలా భవిష్యత్తును వ్యర్థం చేసుకుంటున్నటువంటి యవనస్తులను చూసిన తల్లిదండ్రులు ఎంత వేదన చెందుతున్నారో, అట్టి తల్లిదండ్రులకు తమ కుమారుల జీవితంలో గొప్ప మార్పు చూచుదురుగాక తండ్రి సహాయం చేయమని కోరుకుంటున్నాము. దేవా, ఈ వేసవి సెలవుల్లో నాయన పిల్లలు నాయన ఎంతగానో సెలవుల్లో ఉంటున్నారు. వారికి మరలా వచ్చే మాసంలో స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ అవుతూ ఉన్నాయి. చక్కగా చదువుకోవడానికి ఆర్థిక స్తోమతను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ జ్ఞానమునిచ్చి వారు నడవవలసిన త్రోవలో వాక్యము ద్వారా నడిపించమని కూడా ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. దేవా, మీకే వందనాలు. పేదలు, బీదలు, అనాథలు నైనా ఆదరించే వారిని లేవనెత్తమని, ఆకలితో అలమటించిపోయే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. డిప్రెషన్కి లోనైపోయి ఆయన ఎంతోమంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అకాల మరణాలు చూస్తుంటున్నాం. యేసునామంలో అవన్నీ కూడా నిర్మూలించబడునుగాక. చేతబడి చేసేవారిని మార్చండి. దొంగలు మారాలి, వ్యభిచారికులు మారాలి, త్రాగుడు పోతూ వారు మారాలి, నరహంతకులు మారాలి. మా దేశంలో కక్షలు, కుట్రలు, కుతంత్రాలు లయమైపోవునుగాక. రౌడీయిజం నాశనమవునుగాక. మీ సేవకులను, సేవకురాండ్లను, సంఘములను దీవించండి తండ్రి. దేవా, మీకే స్తోత్రాలు. విదేశాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. వారికి సహాయం మీరు ఇవ్వండి తండ్రి. వైద్య వృత్తిలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి. నానా విధములైన రోగములతో బాధపడుతున్న వారికి స్వస్థతలు ఇవ్వండి. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఎదగలేకపోతున్న వారిని బలపరచమని కోరుకుంటున్నాను. మా దేశమును స్వస్థపరచండి. విదేశాలలో ఉన్నటువంటి వారందరినీ, విదేశాలను జ్ఞాపకం చేసుకు ఇతర దేశాలను దీవించమని కోరుకుంటున్నాను. మా దేశంపై పొంచి ఉన్న శత్రువులను మా దేశానికి భద్రతనిచ్చి కాపాడమని కోరుకుంటున్నాను. ఈ దినమంతా మీ కృపచేత నడిపించండి. వాక్యానికి విరోధమైన ఆలోచనలలో నుండి మమ్మల్ని కాపాడమని కోరుకుంటూ సకల మహిమలు మీకే చెల్లిస్తూ ఈరోజు వివాహ దినము, జన్మదినము జరిగించుకుంటున్న బిడ్డలను మీరు దర్శించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి మనకు, మన బిడ్డలకు సదా తోడే ఉండునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, మత్తయి సువార్త 6వ అధ్యాయములో యేసు ప్రభు ఒక మాట పలికారండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనములో ప్రభు చెప్పిన మాట, నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి అని ప్రభు ఈ మాట చెప్పాడు. చింతింపకుడి. ఎందుకు చింతించకూడదు అంటే అందుకు ఒక 5 కారణాలు ఉన్నాయి. 1, క్రీస్తే మనకు నాయకుడు. 2, క్రీస్తే మనకు జీవాహారము. 3, క్రీస్తే మనకు జీవజలము. 4, క్రీస్తే మనకు స్వస్థత. 5, క్రీస్తే మన విజయము.
కనుక చింతింపకూడదు. ఆయన మనకు నాయకుడుగా ఉన్నాడు. మనకు జీవాహారమై జీవజలమై స్వస్థపరిచేవాడుగా విజయమునిచ్చేవాడుగా ఉన్నప్పుడు మనం చింతించవలసిన అవసరమేముంది? ఉద్యోగంలో విజయము, వ్యాపారంలో విజయము, వివాహంలో, సంతానంలో విజయము కలగజేసేవాడు దేవుడు మన ప్రభు. యేసుక్రీస్తు యొక్క సర్వ సమృద్ధిని తెలుసుకోవటమే దేవుని పాఠశాలలో ప్రతి విశ్వాసి నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి పాఠము. మన్నాలో మనకు యేసు ప్రభు రూపం కనిపిస్తుంది. ఇశ్రాయేలీయులను అరణ్యంలో పోషించింది మన్నానే. ఈ లోకంలో మనల్ని పోషించేది యేసుక్రీస్తు ఇచ్చే జీవాహారము దేవుని వాక్యము. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. మన పోషకుడు, ఈ లోకంలో మనల్ని పోషించేది మన యేసుక్రీస్తు ప్రభువు. ఇశ్రాయేలీయులు ప్రతిరోజు మన్నా సేకరించి తిన్నారు. మనము ప్రతిరోజు యేసుక్రీస్తుతో మనలను నింపుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలీయులు మన్నాను సేకరించి తిన్నారు. ఈనాడు మనము మన్నాను నింపుకోవాలి. యేసుక్రీస్తును మనలో నింపుకోవాలి. అరణ్యములో ఇశ్రాయేలీయులను వెంబడించిన రాయి కూడా మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు కనిపిస్తాడు. ఆ రాయిలో ఉండే సమృద్ధిగా నీరు వచ్చి దాహము తీరుస్తోంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రాశాడు, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి అని. దాహము తీర్చువాడు మన ప్రభు. కనుక చింతించకుండా మన చింత యావత్తు ప్రభువుకు అప్పగించి దీవించబడుదుముగాక. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. శుభోదయం.